హలో వెల్కమ్ టు బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్. బిగ్ బాస్ ఆల్ సీజన్స్ వైజ్ చూస్తే లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందుగా మన ఛానల్లోనే ముందుంటుంది. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అతి తొందరలోనే స్టార్ట్ కానున్న సంగతి మనందరికీ తెలిసినది. ఇప్పటికే సోషల్ మీడియా బిగ్ బాస్ 10 దశావతారం గురించి తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రిలీజ్ చేయడమే కాదు, ఆ ప్రోమో రెస్పాన్స్ కూడా భారీ అంచనాలలో వస్తున్నాయి. టెలివిజన్ షో అయినటువంటి వన్ ఆఫ్ ద రియాలిటీ షో బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆడియన్స్ తమ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. లాస్ట్ సీజన్ అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 9 భారీ రెస్పాన్స్ రావడంతో సీజన్ 10 మాత్రం అంతకు రెట్టింపు రెస్పాన్స్ కోసం సన్నాహాలు అయితే మొదలు పెట్టారు. ఈసారి షో టీఆర్పీ మాత్రం ట్రిపుల్ అవ్వడం మాత్రం గ్యారంటీ అంటున్నారు స్టార్ మా యాజమాన్యం. ఈసారి ఎంతమంది కంటెస్టెంట్స్ వస్తారు, ఎవరెవరు వస్తారు, సెలబ్రిటీ ఆర్ కామనర్స్ వస్తారా అనే ఆలోచన జనాల్లో ఉత్కంఠకు గురిచేస్తుంది. కామనర్స్ని తీసుకుంటే మళ్ళీ అగ్ని పరీక్ష ఉంటుందా, లేక ఈసారి దశావతారం అంటే దట్స్ మీన్ 10 పరీక్షలైతే నెగ్గాల్సి ఉంటుంది అని ప్రోమోలో క్లూ అయితే క్లియర్గా ఇచ్చారు. ఈ సీజన్ మాత్రం మామూలుగా ఉండదు. ఈ 10 పరీక్షలు దాటుకొని వచ్చి నిలబడ్డం అంటే అసాధ్యం. అంతేకాక ఈసారి కామనర్స్కి మాత్రమే కాదు, కొంతమంది సెలబ్రిటీలకు కూడా అగ్ని పరీక్ష ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ దశావతారాన్ని ఢీకొట్టడం అంటే అంత ఈజీ కాదు. ఇకపోతే ప్రోమో వచ్చిన వెంటనే ఎగ్జిట్ ఇంటర్వ్యూ గురించి కూడా తెగ అంచనాలు మొదలవుతున్నాయి. ఈ సీజన్ బిగ్ బాస్ 10కి బజ్జు హోస్టుగా దువ్వాడ మాధురి అయితే మంచిగా సెట్ అవుతుందని కొన్ని వార్తలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ మాధురి గారు బజ్జుకి హోస్టుగా రావడం ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుంది కమెంట్ చేయండి. అలాగే వేరే కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ బజ్జు హోస్టుగా బాగుంటుందా అని కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ హౌస్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.